ఈనాటి ముఖ్య అతిథి పరిశ్రమల శాఖ మాత్యులు శ్రీ కేటీ రామారావు గారికి, విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ జగదీష్ రెడ్డి గారికి, శాసన మండలి అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యులు శ్రీ రాజగోపాల్ రెడ్డి గారికి, టీఎస్ఐఐసి చైర్మన్ శ్రీ గ్యాదరి బాలమల్లు గారు, నేతి విద్యాసాగర్ గారు, గొంగుడి సునీత గారు, బాడుగుల లింగయ్య యాదవ్ గారు, పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మరి దేలా చిన్నపరెడ్డి గారు, ఎలిమినేటి కృష్ణారెడ్డి గారు, గ్యాదర్ కిషోర్ గారు, కర్ణె ప్రభాకర్ గారు, బేతి సుభాష్ రెడ్డి గారు, ఎమ్మెల్యే సైదిరెడ్డి గారు, అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు, పైల శేఖర్ రెడ్డి గారు, చిరిమర్త లింగయ్య గారు, తారూడి వెంకటరెడ్డి ఎంపీపీ గారు, చిలుకుల ప్రభాకర్ రెడ్డి జెడ్పీటీసీ గారు, చిట్టంపల్లి శ్రీనివాస్ ఎంపీటీసీ గారు, వెలువర్తి యాదగిరి సర్పంచ్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్ శ్రీ జయేష్ రంజన్ గారు, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ గారు, టీఎస్ఐసి ఎండి వైస్ చైర్మన్ ఎండి ఈవి నరసింహారెడ్డి గారు, మరియు తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె సుధీర్ రెడ్డి గారు అందరూ కూడా వేదిక మీదకి తెలంగాణ పారిశ్రామిక సమాఖ్య తరపున సాదరంగా ఆహ్వానిస్తున్నాం. స్వాగతం, సుస్వాగతం సార్. తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ గవర్నింగ్ బాడీ సభ్యులైనటువంటి అధ్యక్షులు సుధీర్ రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ ఎస్వి సుధీర్ గారు, ఆనంద్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ రఘు గారు, జాయింట్ సెక్రటరీ లక్ష్మణ్ రావు గారు, ఏఎల్ఎన్ రెడ్డి గారు, హరినాథ్ గారు అందరూ కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. అలాగే టిఫ్ కోశాధికారి వై సుధాకర్ రెడ్డి గారు వేదిక మీదకి స్వాగతంగా ఆహ్వానిస్తున్నారు. అలాగే ఈ ఇండస్ట్రియల్ పార్క్ డైరెక్టర్ అయినటువంటి రంగారావు గారు, నిమ్మ శంకర్ గారు, గోవిందరెడ్డి గారు, ఎస్ శంకర్రావు గారు మరియు మిగతా డైరెక్టర్ మిత్రులందరూ కూడా వేదిక మీద ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. జ్యోతి వెలిగించి మన జీవితాలను వెలిగించుకోవడం మన ఆనవాయితీ. ఈరోజు జ్యోతి వెలిగించవలసిందిగా మన ముఖ్య అతిథులైనటువంటి మంత్రివర్యులు కేటీఆర్ గారిని, జగదీష్ రెడ్డి గారిని, మిగతా పెద్దలందరినీ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం.